హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ఒక టెంపుల్ని అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ టెంపుల్ మెదక్ నుండి 2 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఇది ముత్తాయికోట అనే ఒక విలేజ్లో ఉంటుంది. ఇది సిద్ధరామేశ్వర స్వామి ఆలయం. ఒక్క టెంపుల్లో మ్యాక్సిమం 1 లేదా 2 దేవుళ్ళు ఉంటాయి. కానీ ఈ టెంపుల్లో చాలా దేవుళ్ళు ఉంటాయి. ఇది టెంపుల్ బయట అండి. ఇక్కడ 4 హార్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఇది ఎల్లమ్మ టెంపుల్. ఇక్కడ గేట్ కనిపిస్తుంది కదా అండి, ఇది ఎంట్రన్స్ టెంపుల్లోకి వెళ్ళాలి. గేటుకు ఎదురుగా ఒక బావి ఉంటుంది, అందులో వాటర్ ఉంటాయి. టెంపుల్లోకి వచ్చిన భక్తులు ఈ బావిలో నుండి నీళ్లు తీసుకొని కాళ్ళు కడుక్కుంటారు. ఇక్కడ పెద్ద కోనేరు కూడా ఉంటుందండి. నేను ఏకాదశి రోజు వచ్చాను టెంపుల్కి. ఇక్కడ చాలామంది ఉన్నారు. కార్తీక మాసం కదండి, చాలామంది అభిషేకం కోసం ఈ టెంపుల్కి వచ్చారు ఏకాదశి రోజు. ఇక్కడ వీడియోలో నేను చూపిస్తున్నాను కోనేరు ఎలా ఉందో. ఇందులో చాలామంది భక్తులు దీపాలు వదిలారండి మొన్న కార్తీక పౌర్ణమి రోజు. ఈ ఏరియాలో భక్తులు వంట చేసుకుంటున్నారండి. భక్తుల కోసం ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మధ్యలో శివుడి దేవాలయం ఉంటుంది. చుట్టూ చిన్న చిన్న దేవుళ్ళు అన్నీ ఉంటాయి. ఈ దేవాలయంలో దత్తాత్రేయ స్వామి, కాలభైరవ స్వామి, పార్వతీమాత, సంతోషిమాత, నవగ్రహాల గుడి, సీతారాముల వారి గుడి అన్నీ ఉంటాయండి. చిన్న చిన్నగా సపరేట్గా గుడులు ఉంటాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న గుడి సంతోషిమాత టెంపుల్ అండి. లాక్ ఉంది డోర్కి. నేను చాలా దగ్గరికి వెళ్ళి అమ్మవారిని వీడియో తీశాను. ఇప్పుడు మనం కాలభైరవ స్వామి టెంపుల్కి వచ్చాము. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కాలభైరవ స్వామి ఆరెంజ్ కలర్లో ఇలా ఉంటాడండి. కాలభైరవ స్వామి ఆలయానికి ఎదురుగానే పార్వతీమాత టెంపుల్ ఉంటుంది. పార్వతీమాత టెంపుల్ ఓపెన్ చేసి ఉంది. నేను లోపలికి వెళ్ళాను. ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి. పార్వతీమాతను దర్శనం చేసుకొని నేను తిరిగి వెనుకకు వచ్చాను. ఈ పార్వతీమాత టెంపుల్కి పక్కనే సిద్ధరామేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఇప్పుడు మనం సిద్ధరామేశ్వర స్వామి టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇక్కడ నుండి లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది. కార్తీక మాసం కదండి, ఇక్కడ చాలామంది దీపాలు పెట్టారు. ఇది గుడి లోపలికి ఎంట్రన్స్ అండి. ఇక్కడ నంది ఉంటుంది శివుడికి ఎదురుగా. మేము గుళ్ళోకి వెళ్ళేసరికి ఒక అభిషేకం జరిగింది. మళ్ళీ వేరే భక్తులు వచ్చారు అభిషేకం కోసం. ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ గుడిలో నేను ఎక్కువసేపు వీడియో తీయలేనండి. ఈ గుడిలో చాలామంది భక్తులు ఉన్నారండి. అందుకే నేను ఈ గుడిలో ఎక్కువసేపు వీడియో తీయలేకపోతున్నాను. ఈ గుడిలో నుండి బయటకు వచ్చాక గేటుకు పక్కన ఒక శివలింగం, వినాయకుడు, నంది కూడా ఉంటారు సపరేట్గా. ఈ శివలింగానికి ఎదురుగా రేకులతో వీడియోలో కనిపిస్తుంది కదండి, రాగి చెట్టు కింద జంట నాగులు ఉన్నాయండి. ఇక్కడ ఎవరో హోమం చేయించుకుంటున్నట్టున్నారు. అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు. మేము పూజారిని అడిగాము, ఇక్కడ రాహుకేతు పూజ జరుగుతుందంట. ఈ హోమంలో నాగుంపాము విగ్రహం ఉందండి ప్లేట్లో. నేను వీడియోలో చూపించాను మీకు. హోమంకి కావాల్సినటువంటి అన్ని వస్తువులు ఉన్నాయి. ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్టు 2 సర్వర్లో వాటర్ పోసి ఇలా అంతా అరేంజ్ చేశారు పూజ కోసం. ఇక్కడ నవగ్రహాల పూజకు కూడా అన్ని రెడీ చేశారు. ఇక్కడ చెట్టు కింద 2 జంట నాగులు ఉన్నాయండి విగ్రహాలు. చెట్టు కూడా చాలామంది దారాలతో ఇలా కట్టారు. ఇక్కడ రాహుకేతు పూజకి అన్నీ రెడీ చేసుకున్నారు. ఈరోజు ఏకాదశి కదండి, చాలా మంచి రోజు. ఏ గుడిలో చూసినా అందరూ పూజలు చేయించుకుంటున్నారు. నవగ్రహాల టెంపుల్లో కూడా నవగ్రహాల పూజ చేయించుకున్నారు. చూడండి, ఈ వీడియోలో నేను పాముని దగ్గర నుండి చూపించాను మీకోసం. ఇక్కడ పూజ కోసం అంతా రెడీగా ఉంది. ఇంకొక 10 మినిట్స్లో పూజ స్టార్ట్ అవుతుందంట, హోమం. ఈ వీడియోలో నేను బావిని కూడా చూపిస్తున్నాను. ఇందులో చాలా వాటర్ ఉన్నాయండి బావిలో. టెంపుల్ చాలా బాగుందండి.
ఒకసారి మీకోసం మళ్ళీ వీడియో తీశాను. టెంపుల్‌లో అన్నీ చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయని చెట్లు. ఇక్కడ టెంట్ వేశారు కదండీ ఈ వీడియోలో. ఇక్కడ కార్తీక పౌర్ణమి రోజు చాలా పూజలు జరిగాయి. అందుకని వేశారు. మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలు ఈ దేవాలయంలో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్లేస్‌లో కొడతారండి అక్కడ ముందు. ఇది శివాలయం కదండీ. శివాలయానికి పక్కనే నవగ్రహాల టెంపుల్ ఉంటుంది. నేను చూపిస్తున్నాను కదండీ. ఇది నవగ్రహాల టెంపుల్. నవగ్రహాల టెంపుల్ వెనకాలే రామాలయం ఉంటుంది. ఇందులో సీతారాముల వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. రాముల వారి గుడి చాలా బాగుంది కదండీ. ఇది నవగ్రహాల గుడి అండి. ఇంతకుముందు మీకు దూరం నుండి చూపించాను కదా, అందుకే మళ్ళీ దగ్గరగా వచ్చి వీడియో తీశాను. నవగ్రహాల గుడి పక్కనే ఉసిరి చెట్టు ఉంటుంది. ఈ ఉసిరి చెట్టు కింద కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకుందామని కొందరు భక్తులు వచ్చారు. ఇప్పుడు ఇక్కడ నుండి వెనుక భాగంలో నేను కూడా పిండి తీసుకెళ్ళాను దీపాలు పెడతా అని. ఈ దీపాలు నేనే వెలిగించానండి. నా పక్కన కూడా కొంతమంది వచ్చారు దీపాలు వెలిగించనీకి. వాళ్ళు కూడా ఈ గుడికి మొదటిసారి వచ్చారట. చాలా బాగుందని మాట్లాడుకున్నారు. ఈ వీడియోలో నేను తీసుకెళ్ళిన పిండితో 33 దీపాలు చేసి ఉసిరి చెట్టు కింద వెలిగించానండి. ఇక్కడ నవగ్రహాల దగ్గర పంతులు గారు ఉన్నారు. అతనే ఈ టెంపుల్‌కి పూజారి అండి. అక్కడ ఎవరితోనో ఈ టెంపుల్ గురించి చెప్తున్నారు. అతను కూడా వేరే ఊరి నుండి వచ్చాడు. ఈ టెంపుల్ గురించి తెలుసుకొని చూద్దామని దర్శనం కోసం వచ్చాడు. చూశారు కదండి, ఈ టెంపుల్‌లో చిన్న చిన్న దేవాలయాలు చాలా ఉన్నాయి. అందుకే ఈ వీడియో కొంచెం పెద్దదిగా వచ్చింది. ఈ టెంపుల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను దత్తాత్రేయ స్వామి ఆలయం చూపించలేదు మీకు. చివరగా ఈ వీడియో తీశాను. ఈ టెంపుల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు మెదక్లో ఎవరైనా బంధువులు ఉంటే ఒకసారి ఈ టెంపుల్‌కి కూడా వెళ్ళి రండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోలో కలుద్దాము.